విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో టికెట్ల గోల్మాల్ జరిగింది. అమ్మవారి ఆలయ ఆదాయానికి కొంతమంది ఆలయ సిబ్బంది గండి కొడుతున్నారు. వారం రోజుల వ్యవధిలో 2 ఘటనలు వెలుగు చూశాయి. ఈవో ఫిర్యాదుతో విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. గతంలో నకిలీ 500 రూపాయల టికెట్ల వ్యవహారంలో ఈవో ఫిర్యాదుతో హోంగార్డ్ చంద్రశేఖర్ ను సస్పెండ్ చేశారు సిపి రాజశేఖర్ బాబు. నిన్నటి ఘటనలో 2 ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు ఈవో. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, విజయవాడ కనకదుర్గమ్మ గుడిలోనే టికెట్ల మోసం చూస్తున్నాం అంటే ఆలయానికి సంబంధించిన అధికారులే చేస్తున్నారంటూ వింటూ ఉన్నాం. మరి గతంలో కూడా ఇలాంటి జరిగాయి, మరి వీరి మీద చర్యలు ఏం తీసుకోబోతున్నారు, అసలు ఏంటి అప్డేట్స్? గడిచిన కొద్ది కాలంలో చూస్తే ఇంద్రకీలాద్రి నిత్యం వివాదాల్లో నెలకొంటున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా దుర్గగిరిలో టికెట్లకు సంబంధించిన గోల్మాల్ అనేది కూడా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఒక్కసారి దర్శనం అయిపోయిన తర్వాత టికెట్లు ఏవైతే ఉంటాయి వాటిని రీసైక్లింగ్ చేస్తున్నారు. ఇప్పటికే 500 రూపాయల టికెట్లకు సంబంధించి ఇలాంటి గోల్మాల్ జరిగినప్పుడు దుర్గగిరి ఈవో కూడా దీన్ని పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి. వారం రోజుల్లో 2 ఘటనలు చోటు చేసుకోవడంతో ఈవో 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో 2 ఎఫ్ఐఆర్లు నమోదైన పరిస్థితి. ముఖ్యంగా ఆలయానికి కొంతమంది సిబ్బంది గండి కొడుతున్నారనేది ప్రధానంగా ఈ ఘటన ద్వారా తెలుస్తుందని చెప్పేసి నకిలీ 500 టికెట్లు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వీరంతా దర్శనం చేసుకుంటున్నారు. ఏదైతే నకిలీ టికెట్లు ఇచ్చిన క్రమంలో సిబ్బంది దుర్గగిరికి సంబంధించిన సిబ్బంది వీళ్ళు క్యాచ్ చేసుకున్న పరిస్థితి. దీంతో నిందితులపై ఇప్పటికే ఫిర్యాదులు చేశారు. అయితే ఈవో ఫిర్యాదుతో హోంగార్డ్ చంద్రశేఖర్ ను కూడా సిపి ఇప్పటికే సస్పెండ్ చేశారు. అలాగే ఒక 2 అధికారులను కూడా ఈవో విధుల నుంచి కూడా తొలగించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దుర్గగుడి ఆలయ ప్రతిష్ట ఏదైతే ఉందో దాన్ని దెబ్బతినకుండా చూసేందుకు చర్యలు తీసుకోవాలని భక్తులు కూడా ఈ ఘటనలో వెలుగులోకి వచ్చిన తర్వాత డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.